గారిని కూడా నిండు సభలో మీరు ఈ రకంగా అవమానించడం అనేది ఇది చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఓకే, భావజాలాలు ఏమైనా ఉండొచ్చు, సరే మీది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి బీజేపీ పార్టీ కాబట్టి ఆ రోజు గాంధీ గారిని చంపింది కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తే కాబట్టి ఈరోజు సమర్థించుకోవడం సమర్థనీయం అధ్యక్ష, అది కరెక్ట్ కాదట్లా. గాంధీ గారికి వారు చేసిన త్యాగం ఉంది, వారు భావజాలం శాంతియుత భావజాలం, వారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం అధ్యక్ష. అందుకనే ఈరోజు గ్రామ స్వరాజ్యం రావాలంటే గాంధీ కలలు నిజం కావాలని, అది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన జరగాలని, ఈ యొక్క ఉపాధి హామీని ఒక ఏదో అడుక్కుంటే వచ్చేదిలాగా కాకుండా హక్కులాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ గారు స్వర్గీయ ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది అధ్యక్ష. దయచేసి మా సోదరునికి నేను ఒకటే చెప్తున్నా, అందులో మీరు 125 రోజులు అంటున్నారు. ఇప్పటి వరకు నేను మొత్తం తీసిన 125 రోజులు కాదు, మనం ఇచ్చిన 100 రోజులలో 60-50 రోజులు కూడా దాటిన ఎక్కడ పని జరగలే అధ్యక్ష. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో